వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా అనిల్ రావుపూడి రూపొందించిన మనశంకర వరప్రసాద్ గారు మన ముందుకు వచ్చేసింది. ఈరోజు రెగ్యులర్ షోస్తో రిలీజ్ అయింది. నిన్న రాత్రి ప్రీమియర్ షోస్ వేశారు. సో ఆ ప్రీమియర్ షోస్ చూసి నేను మీకు ఈ రివ్యూ చెప్తూ ఉన్నాను. భోళా శంకర్ లాంటి ఒక డిజాస్టర్ మూవీ తర్వాత కొంత విరామం తీసుకొని చిరంజీవి నటించినటువంటి సినిమా మనశంకర వరప్రసాద్ గారు. ఆయనలో ఉన్నటువంటి ఒక ఎంటర్టైనర్, కామెడీ ఎంటర్టైనర్ చాలా కాలంగా మన ముందుకు రాలేదు అనేటువంటి ఒక వెలితి అభిమానుల్లో ఉంది. అనిల్ రావుపూడి డైరెక్టర్ అనేటప్పటికీ ఆ వెలితి పూడే అవకాశం ఉంది అని చెప్పేసి చాలామంది భావించారు. నయనతార కథానాయికగా తీసుకున్న తర్వాత, అలాగే విక్టరీ వెంకటేష్ ఈ సినిమాలో ఒక స్పెషల్ రోల్ చేస్తున్నారని తెలిసిన తర్వాత ఆ సినిమా మీద అంచనాలు మరింత పెరిగాయి. సో మనకు తెలుసు, మీసాల పిల్ల సాంగ్ కానివ్వండి, శశిరేఖ పాట కానివ్వండి, అలాగే మెగా విక్టరీ మాస్ సాంగ్ అని చెప్పేసి వచ్చినటువంటి ఆ పాట కానివ్వండి, అంటే చిరంజీవి వెంకటేష్ వాళ్ళిద్దరి మీద తీసినటువంటి ఆ పాట, అలాగే విడుదలకు ముందు వచ్చినటువంటి హుక్కు స్టెప్ సాంగ్ ఏదైతే ఉందో అది మరింతగా సినిమా మీద హైప్ని పెంచింది. మరి సినిమా ఎలా ఉంది? సో ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో ఈ సినిమా మీద, ఒక మంచి వినోదాత్మక చిత్రం, అది కూడా సంక్రాంతి సీజన్లో కుటుంబ సపరివారంగా అందరూ చూడదగ్గ సినిమాగా ఉంటుంది అని ఆశించిన వాళ్ళని నిరుత్సాహపరచకుండానే ఈ సినిమా ఉంది అని చెప్పాలి. టైటిల్లోనే ఉంది శంకర వరప్రసాద్. సో ఆయన ఒక బిలియనీర్ కూతుర్ని పెళ్ళాడతాడు, శశిరేఖ అనే ఆమెని. అయితే మొదటి నుంచి ఈ పెళ్ళి ఇష్టం లేని శశిరేఖ తండ్రి సో ఎలా వాళ్ళిద్దరినీ కూడా విడగొట్టాడు, అల్లుడిని తన ఇంట్లో నుంచి ఎలా గెంటేశాడు, ఆ తర్వాత ఆ అల్లుడు అంటే శంకర వరప్రసాద్ తన పిల్లలకంటే 2 పిల్లలు పుడతారు. సో తన పిల్లలకి అలాగే తన కుటుంబానికి, ముఖ్యంగా శశిరేఖకి దగ్గర కావాలని ఆయన చేసినటువంటి ప్రయత్నాలు ఫలించాయా లేదా, అలాగే శశిరేఖకి పిల్లలకి వచ్చినటువంటి ఒక ప్రమాదాన్ని ఆయన ఎలా, ఆ ప్రమాదం నుంచి వాళ్ళని ఎలా కాపాడాడు, ఇద్దరిని మీన్స్ శశిరేఖని అలాగే 2 పిల్లల్ని. ఇది సినిమాలో ఉన్నటువంటి ఇతివృత్తం. ఈ సినిమాలో శంకర వరప్రసాద్ జాతీయ భద్రతాధికారిగా, అంటే నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్గా కనిపిస్తారు. మరి ఎవరి దగ్గర నుంచి శశిరేఖకి, అంటే శశిరేఖ పాత్ర పోషించినటువంటి నయనతారకి అలాగే వాళ్ళ పిల్లలకి థ్రెట్ ఉంది, ప్రమాదం ఉంది సో అనేది ఇందులో ఉన్నటువంటి ఒక ముడి అని చెప్పేసి అనుకోవాలి. కాకపోతే ఆ విలన్ యాంగిల్ మరీ బలంగా లేకపోవటం వల్ల కొంత యాక్షన్ ప్రియులకి ఈ సినిమా కొంత అసంతృప్తిని కలిగించే అవకాశం ఉంది. అది తప్పితే సినిమా ఆద్యంతం కూడా, అంటే ఆ విలన్కి సంబంధించినటువంటి ఒక క్రైమ్ ఎలిమెంటు, అలాగే క్లైమాక్స్లో వచ్చేటువంటి ఫైట్, ఇవి తప్పితే మిగతా సినిమా అంతా కూడా ఫుల్ ఫన్ రైడ్ అని చెప్పాలి. అంటే నవ్వుల స్వారీలో మనం పయనం చేస్తాము. సో అలాగా ఈ సినిమాని అనిల్ రావుపూడి ఆద్యంతం వినోదాత్మకంగా మలిచాడు. అనిల్ రావుపూడి బలమంతా కూడా కామెడీ, ఎంటర్టైనింగ్ అనే సంగతి తెలిసిందే. అలాగే మెగాస్టార్ చిరంజీవి ఆయనకున్నటువంటి బలాల్లో, ఆయన ఎంత యాక్షన్ స్టార్ అయినా కానీ ఆయనలో చాలా చక్కని కామెడీ ఎంటర్టైనర్ ఉన్నారు, మంచి కామెడీ టైమింగ్ ఉంది. సో చాలా కాలం తర్వాత, అంటే ఒక వింటేజ్ చిరంజీవిని ఈ సినిమాలో అనిల్ రావుపూడి బయటికి తీసుకొచ్చాడని చెప్పాలి. సో ఆయన కామిక్ టైమింగ్ని చక్కగా ఉపయోగించుకుంటూ ఆయన పాత్రని మలిచినటువంటి తీరు కానీ, శంకర వరప్రసాద్ పాత్రని, ఆ పాత్రలో చిరంజీవి ఒదిగిపోయినటువంటి తీరు కానీ, సో అదంతా కూడా చాలా బాగా హ్యాండిల్ చేశాడు అనిల్ రావుపూడి. ఖచ్చితంగా సో ఒకప్పుడు చిరంజీవిని ఎలా అయితే వినోదాత్మకమైనటువంటి పాత్రల్లో జనం చూశారో,
మళ్ళీ చాలా కాలం తర్వాత అలాంటి పాత్రని ఈ సినిమాలో ప్రేక్షకులు ఆస్వాదించారని చెప్పాలి. కాకపోతే ఒకటి, భార్యాభర్తలు అంటే శంకర వరప్రసాద్, శశిరేఖ మధ్య వచ్చేటువంటి యాక్చువల్‌గా వాళ్ళిద్దరి కెమిస్ట్రీ, వాళ్ళిద్దరి మధ్య సరసాలు, వాళ్ళిద్దరి మధ్య రొమాన్స్ చూడాలని చాలామంది ఆశపడతారు. కాకపోతే ఇందులో ఆ సరసాల కంటే వాళ్ళిద్దరి మధ్య విరసాలే ఎక్కువగా ఉన్నాయి. అది కూడా శశిరేఖ పాత్ర నుంచి వచ్చేటువంటి ఎక్కువ ఆ విరసం అనేది కనిపిస్తూ ఉంది. సో వీళ్ళిద్దరిని కలవకుండా చేయాలనేటువంటి ఎప్పుడూ ప్రయత్నించేటువంటి క్యారెక్టర్ సో సచిన్ ఖేడేకర్. ఆయన ఈ సినిమాలో ఆ పాత్రని చాలా సమర్థవంతంగా పోషించాడని చెప్పాలి. ఇక శంకర వరప్రసాద్ పక్కనే ఉండేటువంటి అనుచర గణం ఉంటుంది. అందులో క్యాథరిన్ ట్రెసా, అలాగే హర్షవర్ధన్, అభినవ్ గోమటం, వీళ్ళందరూ కూడా, ఇంకొక అతను కూడా ఉన్నాడు. వీళ్ళందరూ కూడా ఆ సపోర్టింగ్ రోల్స్‌ని కరెక్ట్‌గా ప్లే చేశారు. సందర్భానుసారం వాళ్ళు కూడా సీన్‌లోకి ఇన్వాల్వ్ అవుతారు. వాళ్ళతోటి శంకర వరప్రసాద్ కెమిస్ట్రీ చాలా బాగా ఆకట్టుకుంటుంది. అలాగే పిల్లల్ని, అంటే తండ్రి ఎవరో తెలియనటువంటి ఆ పిల్లల్ని ఆయన శంకర వరప్రసాద్ వాళ్ళకి చేరువయ్యేటువంటి సన్నివేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా చాలా బాగా దర్శకుడు తీర్చిదిద్దాడని చెప్పాలి. ఇక ఎప్పుడెప్పుడు వెంకటేష్ వస్తాడు అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటారు. అలా ఆ పాత్ర ప్రవేశం కోసం ఎదురు చూస్తూ ఉండే వాళ్ళకి చివరి దాకా ఆల్మోస్ట్ అంటే ప్రీ క్లైమాక్స్ ముందు మనకి ఆ క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది. వెంకీ గౌడ అనేటువంటి కర్ణాటక నుంచి వచ్చేటువంటి పాత్ర. సో ఆ పాత్రకి శంకర వరప్రసాద్ పాత్రకి మధ్య వచ్చేటువంటి సన్నివేశాలు కూడా ఆకట్టుకునే విధంగా, అలరించే విధంగానే ఉన్నాయి. వాళ్ళిద్దరి కెమిస్ట్రీ, చిరంజీవి వెంకటేష్ కెమిస్ట్రీ కూడా అలరిస్తుంది. సో అట్లాగే అంటే ఎక్కడ ఎలాంటి ఆకర్షణను తీసుకొచ్చి ప్రేక్షకుల్ని సీట్లో కూర్చోబెట్టాలో అలాగే సినిమా అంతా కూర్చోబెట్టాడు అనిల్ రావిపూడి. ఎక్కడా కూడా బోర్ అనేది కొట్టకుండా కథనాన్ని నడిపించాడు. పాటలన్నీ కూడా సందర్భోచితంగా వచ్చాయి. అన్నీ కూడా ఆకట్టుకునే విధంగానే ఉన్నాయి. మొదట వచ్చేటువంటి శశిరేఖ పాట కానివ్వండి, ఆ శశిరేఖ పాటలో నయనతారని చూసి తీరాల్సిందే అన్నట్లుగా ఆమె బ్యూటీని చక్కగా చూపించాడు సమీర్ రెడ్డి, సినిమాటోగ్రఫర్, చాలా సీనియర్ మోస్ట్ సినిమాటోగ్రాఫర్. సో అలా భీమ్స్ సెసిరేలియో మ్యూజిక్, సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ తోటి పాటలన్నీ కూడా చూడ ముచ్చటగా ఉంటాయి, వినసొంపుగా కూడా ఉంటాయి. ఇంకా మీసాల పిల్ల, అది మనకు మామూలుగా అయితే మొదటి సింగిల్గా రిలీజ్ అయింది ప్రమోషన్స్లో భాగంగా. సో ఆ పాట కూడా చాలా చక్కగా ఆ సందర్భాన్ని తగ్గట్టుగా ఉంటుంది. అలాగే మెగా విక్టరీ మాస్ సాంగ్ కానివ్వండి, ఇక ఏదైతే హుక్కు స్టెప్ సాంగ్ ఉంటుందో అది చివరిలో ఎండ్ కార్డ్స్లో ఆ పాటని ఉపయోగించుకున్నారు. సో మొత్తానికి మ్యూజిక్ కూడా ఈ సినిమాకి ఒక బలంగా నిలిచిందని చెప్పాలి. ఎడిటింగ్, తమ్మిరాజు ఎడిటింగ్, ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్షన్ అన్నీ కూడా ఈ సినిమాకి కుదిరాయని చెప్పాలి. టెక్నికల్గా, నిర్మాణ విలువల పరంగా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ఈ సినిమా అభినయాల పరంగా కూడా అంతే ఉన్నత స్థాయిలో ఉందని చెప్పాలి. అందరినీ కూడా పాత్రల్ని మలిచినటువంటి తీరు అనిల్ రావిపూడి, అలాగే ఆ పాత్రలో నటీనటులు ఒదిగిపోయినటువంటి తీరు కూడా ఆకట్టుకుంటుంది. సో లాజిక్ వెతకకుండా ఉంటే ఈ సినిమా అందులో ఉన్నటువంటి వినోదాన్ని చక్కగా ఆస్వాదించవచ్చు అని చెప్పేసి చెప్పొచ్చు. ఎందుకంటే ఒక జాతీయ భద్రతాధికారి తన భార్య దగ్గరికి వచ్చి, తన మాజీ భార్య దగ్గరకు వచ్చి చేసేటువంటి అల్లరి చేష్టలు ఏవైతే ఉన్నాయో అవి ఇల్లాజికల్గా అనిపిస్తాయి. అలాంటి వాడు ఒక నేషనల్ సెక్యూరిటీ ఆఫీసరు ఇలాంటి పనులు చేస్తాడా, ఇలా డీజేతో వచ్చి డ్యాన్సులు చేస్తాడా, పాటలు పాడతాడా అనేటువంటిది ఇల్లాజికల్గా అనిపిస్తాయి. అలాగే మామకి అల్లుడికి మధ్య వచ్చేటువంటి సీన్లో కూడా ఆ తరహా ధోరణి కనిపిస్తుంది. పాటలు పాడటం కానీ, కవిత్వం చెప్పడం కానీ ఇవన్నీ కూడా ఆ ధోరణిలో ఉంటాయి. విలన్కి సంబంధించినటువంటి థ్రెడ్ ఏదైతే ఉందో అది కొంచెం వీక్గా ఉందని చెప్పాలి. అదర్వైజ్ సినిమా అంతా కూడా అలరిస్తుంది, అలాగే ఆనందింపజేస్తుంది.
ఈ సంక్రాంతి సీజన్లో ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కూడా ఎలాంటి ఎంటర్టైన్మెంట్ని కోరుకుంటారో అలాంటి ఎంటర్టైన్మెంట్ని ఇచ్చే సినిమాగా మనశంకర వరప్రసాద్ గారిని మనం చెప్పుకోవచ్చు. సినిమా అంతా కూడా ఫస్ట్ హాఫ్లో అయితే చిరంజీవి మొత్తం తానే ఏవైతే ఆ ఎంటర్టైన్మెంట్ ఉందో దానంతా కూడా ఆయన నడిపించాడు. ఇక సెకండ్ హాఫ్లో కొంత ఎమోషనల్ సీన్స్ ఉంటాయి, పిల్లలతోటి బాండింగ్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా కొంత ఆకట్టుకుంటాయి. సో ఆ ఒక్క విలన్ థ్రెడ్ తప్పితే మిగతా అంతా కూడా సినిమా అంతా చూడటానికి అలాగే ఆస్వాదించడానికి అనువుగా ఉన్నటువంటి సినిమా అని చెప్పాలి. సో ఏదైతే ఆర్టిస్ట్ గురించి నేను చెప్పానో అది చిరంజీవి ఆ పాత్రలో ఒదిగిపోయారు. మళ్ళీ మొదట్లో నేను చెప్పినట్టే ఒక వింటేజ్ చిరంజీవిని మనకి గుర్తుకు తీసుకొచ్చారు. నయనతార శశిరేఖ పాత్రలో చక్కగా ఒదిగిపోయారు. వాళ్ళిద్దరి మధ్య వచ్చేటువంటి చిరంజీవి నయనతార మధ్య వచ్చేటువంటి సన్నివేశాల్లో నయనతార కూడా చిరంజీవికి ధీటుగా నటించి మెప్పించింది. ఇక విక్టరీ వెంకటేష్ ఆ వెంకీ గౌడ అనేటువంటి పాత్ర దాన్ని దేనికోసం ఉద్దేశించారో దాన్ని పర్ఫెక్ట్గా ఆయన చేశారు. మిగతా వాళ్ళందరూ కూడా రాణించారు. సో మొత్తంగా చూసుకుంటే ఒక ఫుల్ ప్యాక్డ్ కామెడీ ఎంటర్టైనర్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పేసి మనశంకర వరప్రసాద్ గారు గురించి చెప్పొచ్చు. సో ఈ సినిమాకి నేను ఇచ్చేటువంటి రేటింగ్ 3/5.